ఆచి చికెన్ మసాలా. శ్రీకాకుళం జిల్లాలో విస్తరిస్తున్న అతిసార వ్యాధికి కలుషిత తాగునీరే ప్రధాన కారణమని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ స్పష్టం చేశారు. నీటి నమూనాల పరీక్షల్లో ప్రమాదకరమైన ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి కమిషనర్ నగరంలోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వివిధ ప్రాంతాల నుండి సేకరించిన 11 నీటి నమూనాల్లో ఈ బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పున్కర్ తెలిపారు. ఇదే అతిసార ప్రబలడానికి ముఖ్య కారణమని వివరించారు. జిల్లాలో డయేరియా విజృంభణ ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 68 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అతిసార బారిన పడి ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లు వార్తలు తెలుస్తోంది. తాజాగా రెల్లి వీధిలోని బీసీ హాస్టల్లో 3 విద్యార్థులు వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తరిస్తున్న అతిసార వ్యాధికి కలుషిత తాగునీరే ప్రధాన కారణమని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ స్పష్టం చేశారు. నీటి నమూనాల పరీక్షల్లో ప్రమాదకరమైన ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి కమిషనర్ నగరంలోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆ చివరి జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా ఎప్పుడు కూడా వెనుకబడి ఉంటుంది. అక్కడ వచ్చిన ఆ వ్యాధులు మాక్సిమం అంటు వ్యాధులు కానీ ఆ నీటి వలన అశుద్ధి వలన వచ్చే ఆ వ్యాధులు మొత్తం వ్యాప్తి చెందుతా ఉంటాయి. అదే రకంగా ఆ గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే శ్రీకాకుళంలో వస్తున్న మరణాలు గాని ఆ వ్యాధులు గాని ఆ డయేరియా నుంచే రావచ్చు అన్న కోణంలో అనుకుంటా ఉంటున్న నేపథ్యంలో మొత్తానికి డయేరియా వల్లనే చనిపోయినట్టు, డయేరియా వల్లనే ఆసుపత్రి పాలవుతున్నట్లు కూడా మొత్తానికి నిపుణులైతే నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. మున్సిపల్ కమిషనర్ గాని అలాగే పలువురు అధికారులు, ఆరోగ్య అధికారులు గాని ఈ యొక్క అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. మంత్రి నారాయణ ఏకంగా శ్రీకాకుళం వెళ్లి శ్రీకాకుళంలో అక్కడ టెస్ట్ వేసి కూర్చొని ఆ పరిస్థితులను మొత్తాన్ని అదుపులోకి తీసుకొచ్చేంత వరకు కూడా రావద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నారాయణకి చెప్పడంతో మంత్రి నారాయణ అక్కడే కూర్చొని పరిస్థితి మొత్తాన్ని సమీక్షించి ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం అందేలాగా వీలైనంత మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి శ్రీకాకుళంలో డయేరియా ప్రబలటంతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. దీనిపైన జిల్లా అధికారులతో పాటు మున్సిపల్ ఉన్నతాధికారులు, పరిపాలనా శాఖ మంత్రి నారాయణ మొత్తం ప్రతిరోజు ప్రతి పూట కూడా సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి డయేరియా వలన అంతకంతకు మనుషుల యొక్క ఆరోగ్యం అయితే దెబ్బతింటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే డయేరియా విస్తరిస్తున్న నేపథ్యంలో అతిసార వ్యాధికి కలుషిత నీరు తాగే ప్రధాన కారణమని హాస్పిటల్ పాల్గొనడానికి ప్రధాన కారణమని కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనరు వీరపాండ్యన్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క నీటి నమూనాలు పరీక్షల్లో ప్రమాదకరమైన ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు కూడా తేలటంతో ఈ యొక్క పరిస్థితిని ఏ విధంగా అదుపులోకి తీసుకురావాలనేది కూడా ఆ ప్రభుత్వానికి అర్థమైనట్లు తెలుస్తా ఉంది. ఈకోలి బ్యాక్టీరియా ఉందని తెలటంతో కూడా కొంత మేరకు ఇది డేంజరస్ కారకము. అలాగే బ్యాక్టీరియా కనుక్కోవటం వల్ల కూడా ఆ రోగులను త్వరగా బయటికి తీసుకొచ్చే విధంగా కూడా వైద్య పరీక్షలు నిర్వహించే పరిస్థితి కూడా నెలకొనడంతో కొంత మేరకు టెన్షన్ వాతావరణం, కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆ కమిషనర్ నగరంలోని ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుండి సేకరించిన
దాదాపు 11 నీటి నమూనాల్లో ఈ యొక్క బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయని కూడా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పున్కర్ తెలిపారు. అలాగే అతిసార ప్రబలటానికి ముఖ్య కారణమని ఈ యొక్క నీటిలో ఈ యొక్క బ్యాక్టీరియా మొత్తం విస్తరించి అవి తాగటం వల్లనే ఈ యొక్క వ్యాధిన పడ్డారని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. జిల్లాలో డయేరియా విజృంభణ ఆందోళన కలిగిస్తుందంటూ కూడా ప్రజలు ఒక్కొక్క ఆందోళన చెందుతున్నారు. అదే ఆందోళన ప్రభుత్వం కూడా పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం 68 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆశించ పొందుతున్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన పరిస్థితి ఉంది. అతిసార బారిన పడి ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లు మనకి కొంత మేరకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా రెల్లి వీధిలో బీసీ హాస్టల్లో 3 విద్యార్థులు వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలైనట్లు కూడా తెలుస్తా ఉంది. వారికి పుట్టిన మంత్రి నారాయణ ఇచ్చిన సూచనల సలహాల మేరకు వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన చికిత్స అందించినట్లు తెలుస్తా ఉంది. 24 గంటలు వారి పక్కనే సీనియర్ వైద్యులు ఆ పక్క నుండి వాళ్ళకి వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి నారాయణ పూటకి అక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ డాక్టర్లతో అధికారులతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మంత్రి నారాయణ అక్కడే ఉండి సమీక్ష సమావేశాలు నిన్నదాకా నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పాత నీరు ఎవరు కూడా ముట్టుకోవద్దంటూ కూడా ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రజలకు ఆ యుద్ధ ప్రాతిపదికన ఆ బ్యాక్టీరియా పూర్తి స్థాయిలో చనిపోయిందని తమకు తెలిసేంత వరకు కూడా ఆ యొక్క పైపు నీళ్లలో వచ్చే నీరు ఎవరు కూడా ముట్టుకోవద్దంటూ కూడా ప్రభుత్వం సూచించింది. అదనపు ఆ సిబ్బంది మొత్తం కూడా పారిశుద్ధ్య నిర్వహణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలంటూ కూడా ప్రభుత్వం తెలిపిన పరిస్థితి ఉంది. ప్రతి ఇంటికి ప్రతి లైన్ కి కూడా ఆ ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిస్తున్నామని ఆ నీటిని మాత్రమే వాడాలంటూ కూడా ప్రభుత్వం ప్రజలకి పిలుపునిచ్చింది. ఇప్పుడిప్పుడే డయేరియా కేసులు మొత్తం కూడా అదుపులోకి వస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో పాత పైపుల్లోంచి వచ్చే వాటర్ ఎవరు కూడా ముట్టుకోవద్దంటూ ప్రభుత్వం తెలిపిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి 50 ప్రత్యేక బృందాలతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాగేశ్వర్, అంటే ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుంది? అయ్యా అసలు ఇప్పటికే ప్రభుత్వానికి ఈ డయేరియా వలన ఈ యొక్క వ్యాధులు వచ్చింది, కానీ డయేరియాలో ఏ సూక్ష్మజీవి వలన ఈ ప్రాణాంతకంగా మారింది, దేని వలన వీరు ప్రజలందరూ కూడా మంచాన పడుతున్నారనే అంశం మీద మొత్తానికి విషయం అయితే ఈకోలిప్టిస్ బ్యాక్టీరియా ద్వారా వీరు ప్రాణాంతకంగా మారింది, మంచాన పడుతున్నారని తెలిసిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోవటానికి కొంతమేరకు సులువుగా మారింది. ఆ వ్యాధికి ఆ బ్యాక్టీరియా చనిపోవటానికి సంబంధించిన మెడిసిన్ ని యుద్ధ ప్రాతిపదికన తెప్పిస్తున్నది ఒక పద్ధతి అయితే, ఏదైతే ఇప్పటిదాకా వచ్చిన వాటర్ పైపుల ద్వారా వచ్చిన వాటర్ ని వాడద్దంటూ కూడా ప్రభుత్వం సూచించిన పరిస్థితి. ముఖ్యంగా ఎక్కడో ఒక జాయింట్ ఊడిపోవటం, ఆ యొక్క జాయింట్ బురద కాలువలో ఉండటం, ఆ బురద కాలువలో ఈ యొక్క బ్యాక్టీరియా ఆ జాయింట్ ఊడిపోయిన దగ్గర బురదలో నుంచి ఈ యొక్క బ్యాక్టీరియా పైపులోకి ఎక్కి ఉండొచ్చు అన్న కోణంలో ప్రధానంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానిని నిర్మూలించి ఆ పైపులో పూర్తిగా వాటర్ మొత్తం ఎక్కడెక్కడికి ఏ ప్రాంతాలకు పోయిందో వాటి మొత్తం కూడా నిర్మూలించిన తర్వాత మరలా ఆ జాయింట్ పూర్తి అయిన తర్వాత మాత్రమే మళ్ళా పైపుల ద్వారా నీరు అందిస్తున్నారు. మూడోది ప్రధానంగా ప్రతి ఇంటికి ఆ నీరు అందేలాగా ప్రభుత్వమే యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్ళ ట్యాంకుల ద్వారా మంచినీరు అన్నింటిని కూడా ప్రతి ఇంటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ వాటర్ కి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకులు ప్రతి లైన్ లో కూడా తిరిగే విధంగా చేపడుతున్నారు. ముఖ్యంగా చివరిది ఎవరికైనా ఎక్కడైనా సమస్య ఉంది అనే దానికి తెలిస్తే ఎమ్మటనే ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయగానే 108 యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ ఇంటి దగ్గరికి రావటం, వారిని తీసుకెళ్లటం, వారికి ప్రభుత్వమే దగ్గరుండి వైద్య
ఆ పరీక్షలతో పాటు వారి యొక్క వైద్య సహకారాలు కూడా ప్రభుత్వం అందించే విధంగా ఆ చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఆ ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ నాగేశ్వరరావు.